భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ అంతరిక్ష ప్రాజెక్టులో భాగంగా ఇస్రో మరో కీలక మైలురాయిని సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రెండవ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో సురక్షితంగా భూమిని చేరుకోవడంలో ఈ పారాచూట్ వ్యవస్థ కీలకం కానుంది. ఈ పరీక్షలో భాగంగా భారీ హెలికాప్టర్ ద్వారా క్రూ మాడ్యూల్ను నిర్దేశిత ఎత్తుకు తీసుకెళ్లి గాలిలోకి వదిలారు. క్రూ మాడ్యూల్ వేగాన్ని క్రమంగా తగ్గించి సముద్రంలో సురక్షితంగా దిగేలా చేసేందుకు ఏర్పాటు చేసిన పారాచూట్ల పనితీరును శాస్త్రవేత్తలు పరీక్షించారు. పారాచూట్ విఫలమైతే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మాడ్యూల్ సురక్షితంగా ల్యాండ్ అవుతుందా లేదా అనే అంశాలను విశ్లేషించారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు ఇస్రో బృందాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. వచ్చే ఏడాది జరగనున్న గగన్యాన్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇది ఎంతో కీలకం కానుందని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో మొదటి ఎయిర్ డ్రాప్ టెస్టును ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.